నమస్తే అండి. ఇది మనకి 1500 ఎస్ఎఫ్టీ అండి. మనకి మెయిన్ డోర్‌కి ముందైతే సేఫ్టీ కోసం వుడ్ వర్క్‌తోనే గ్రిల్స్ పెట్టేసుంది. పక్కన మనకి షూ ర్యాక్ కానీ, లేకపోతే పెద్ద ఫ్రేమ్ కానీ తీసుకున్నారు. మెయిన్ డోర్ కూడా మనకి టేక్ వుడ్ వాడడం జరిగింది. ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అండి ఇది. మనకి హాల్స్ అయితే చాలా బాగుంది. మెయిన్ డోర్ దగ్గర అయితే లెఫ్ట్ సైడ్ అంతా హాల్ వచ్చింది. అలాగే 4 వెంటిలేషన్స్ వచ్చాయి. ఫాల్ సీలింగ్ కూడా చక్కగా చేశారండి. 2 బ్లాక్స్ కింద ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, చక్కగా ఉంది. అదేవిధంగా టీవీ పెట్టుకోవడానికి అయితే మొత్తం వాల్ అంతా కూడా వుడ్ అయితే అటాచ్ చేశారండి వాల్కి. దాంతోపాటు అటాచ్డ్గా మనకి కబోర్డ్స్, షోకేసు, కబోర్డ్స్ అన్నీ కూడా మనకి చక్కగా వచ్చాయి. ఇదొకటి లుక్ అయితే మనకి రాయల్గా అనిపించింది. టైల్స్ కానీ మార్బల్ మోడల్లో చక్కగా ఉన్నాయండి. అదేవిధంగా మనం టీవీ పక్కన నుంచి వెళ్తే మనకి ఇదంతా డైనింగ్ ఏరియా. ఆ ఎంట్రీ దగ్గర ఉన్న డోర్ కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు. యూజ్ చేసిన డోర్స్ అన్నీ కూడా వుడ్ అంతా కూడా మనకి టేక్ వుడ్ వాడడం జరిగిందని చెప్పారు. 20 lakhs వరకు ఛార్జ్ అయినట్టయితే తెలియజేశారండి. ఇది పలాస నుంచి టేక్ తెప్పించి చేయించినట్టు, పర్సనల్గా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి చేయించినట్టు, 3 lakh వరకు కార్పెంటర్కి ఇచ్చినట్టు చెప్పారు. అదేవిధంగా మనం కాస్త ముందుకెళ్తే మనకి కబోర్డ్ వర్క్ కనిపిస్తుందండి. రైట్ సైడ్ అంతా కూడా ఇదంతా కూడా మనకి టేకే. డైనింగ్ ఏరియా ఆపోజిట్లోని కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగుంది. డైనింగ్ ఏరియా పక్క నుంచి ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఆ డోర్ కూడా మనకి టేక్ వుడ్ రావడం జరిగింది. ఆ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్లోనే కనిపిస్తుందండి. 1500 ఎస్ఎఫ్టీ కాబట్టి బాగానే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనకి కబోర్డ్ వర్క్ జరిగింది. స్టాండర్డ్ క్వాలిటీ కబోర్డ్ వర్క్ అండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్గా టేక్ వుడ్ వాడడం జరిగిందని చెప్పారు. ఈ బెడ్రూమ్ని అయితే ఇప్పుడు ఉంటున్న టెనెంట్స్ అయితే జనరల్గా బ్యూటీ పార్లర్ కింద అయితే యూజ్ చేస్తున్నారు ఈ బెడ్రూము. వెంటిలేషన్ బాగానే ఉందండి. 4 విండోస్ వచ్చాయి. ఆ ఫ్రేమ్ అంతా కూడా టేక్ వుడ్ కనిపిస్తుంది. టైల్స్ అయితే చక్కగా వేసేసి ఉన్నాయి. ఇది అప్రాక్స్గా మనకి 9 years ఓల్డ్ అండి. కానీ అంత ఓల్డ్ లుక్ అయితే రావట్లేదు, బాగానే అనిపించింది. దాని పక్కన మరొక బెడ్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో ఉందండి. స్ట్రైట్గా అయితే మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది. కర్టెన్స్ బ్యాక్ సైడ్ వెంటిలేషన్ బాగానే ఉంది. మరొక వైపు కూడా మనకి కర్టెన్స్ బ్యాక్ సైడ్ వెంటిలేషన్ అయితే డబుల్ వెంటిలేషన్ కనిపిస్తుంది. పక్కనున్న అపార్ట్మెంట్ కూడా చాలా దూరంగా ఉంది. ఈ అపార్ట్మెంట్ కూడా మనకి సెట్ బ్యాక్స్ పెట్టారు కాబట్టి బాగానే ఉంటుందండి. లొకేషన్ వచ్చి మనకి కేఆర్ఎం కాలనీ ఇది. ఈ బెడ్రూమ్లో కూడా ఫుల్గా మనకి కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. ఫాల్ సీలింగ్ మోడల్ అయితే నార్మల్ బేసిక్ మోడల్ అది. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఒక చిన్న పూజ రూమ్ కింద కనిపిస్తుందండి. కర్టెన్ పెట్టేస్తుంది. మనకు కావాలి అనుకుంటే డోర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా పూజ రూమ్ పక్క నుంచి మనం చూస్తే కామన్ టాయిలెట్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ వెస్ట్రన్ మోడల్ యూజ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి మీడియం సైజులో ఉందండి. వాల్ టైల్స్ అయితే బాగానే ఉన్నాయి. మనం అక్కడి నుంచి మళ్ళీ డైనింగ్ ప్లేస్కి వచ్చేస్తే డైనింగ్ ప్లేస్ పక్కన మంచి కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. పైన సెల్ఫ్లో, కిందన కూడా మనకి ఎక్కువ ఐటమ్స్ పట్టేటట్టు కబోర్డ్ ఉంది. దాని పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇక్కడ యూజ్ చేసిన వుడ్ అంతా కూడా మనకి టేక్ వుడ్ వాడామని చెప్పి ఓనర్ గారు చెప్పడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా లార్జ్గా ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మిర్రర్ ఉంది. ఫాల్ సీలింగ్ అయితే కార్నర్ సీలింగ్ ఓల్డ్ మోడల్. ఆల్మోస్ట్ ఇది 9 years ఓల్డ్ అండి. అయితే కబోర్డ్ వర్క్ అంతా కూడా టేక్ వుడ్ కాబట్టి ఇప్పటికీ కూడా సేమ్ రాయల్ లుక్లోనే ఉందండి. వుడ్ అంతా కబోర్డ్ వర్క్ అంతా కూడా చాలా క్లీన్గా ఉంది. అలాగే దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుందండి. అలాగే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. వాల్ టైల్స్ చాలా బాగుంది. అలాగే మనకి మిర్రర్ ప్లస్ హ్యాండ్ వాష్ కూడా అందులో పెట్టేసి ఉంది. బాత్రూమ్ పక్కన మనకి ఇంకొక కబోర్డ్ అయితే బాగానే వచ్చిందండి. విత్ మిర్రర్తో బాగుంది. వుడ్ వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు.
అన్ని బెడ్రూమ్స్లో హాల్లో కూడా మనకి ఎక్కువ వుడ్ వర్క్ అయింది. అలాగే వెంటిలేషన్ కూడా చాలా ఎక్కువగా వెంటిలేషన్స్ వచ్చాయి ఇందులో. మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇది మనకి యూటిలిటీ కమ్ బాల్కనీ అని చెప్పొచ్చండి. లార్జ్ స్కేల్లో ఉంది కానీ బాల్కనీ కమ్ యూటిలిటీ అని చెప్పొచ్చు. గాలి వెలుతురు రావడానికైతే ఎక్కువగా మనకి గ్రిల్స్ పెట్టారు. ఆల్మోస్ట్ ఫ్లాట్కి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే గ్రిల్స్ కనబడుతున్నాయి. హ్యాండ్ వాష్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. చిన్నది కాదండి, ఇది పెద్దగానే ఉంది. కాస్త ముందుకు వస్తే మనకి కిచెన్ కనిపిస్తుందండి. కిచెన్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్లో ఉంది. ఓల్డ్ మోడల్ కట్టిన ఫ్లాట్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకి కిచెన్ సైజుని లార్జ్ స్కేల్లో యూజ్ చేశారు. ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ అయితే చాలా చిన్నగా యూజ్ చేస్తున్నారు. ఈ కిచెన్లో మనకి వెంటిలేషన్ బాగుంది, చిమ్నీ పెట్టేస్తుంది, అలాగే కబోర్డ్ వర్క్ 2 లేయర్స్లో ఉంది. పైన అంతా కంప్లీట్ క్లోజింగ్, తర్వాత అయితే మిర్రర్ పెట్టేసింది. ఎల్ షేప్లో అయితే కబోర్డ్ వర్క్ ఉంది. సెకండ్ లైన్ అంతా కూడా మనకి ఐటమ్స్ కనపడేటట్టు గ్లాస్ ఫినిషింగ్తో ఉంది. దాని కింద అయితే నార్మల్గా మళ్ళీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. కిచెన్ అయితే బాగుందండి, లార్జ్ స్కేల్లో ఉంది. వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. 2 వైపులు అయితే వెంటిలేషన్ వచ్చింది. ఫ్లాట్ అయితే బాగుందండి. ఏరియా వచ్చి కేఆర్ఎం కాలనీ, ఫేసింగ్ వచ్చి వెస్ట్. ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర విషయానికి వస్తే 1,15,00,000 చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుందండి. అయితే టేక్ వుడ్ వాడేమో 20 lakhs అయ్యిందని చెప్పడం జరిగింది. అదొక మెయిన్ పాయింట్ కింద మనము తీసుకోవాలి. వుడ్ వర్క్ అయితే బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.